తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, స్తుతులు ప్రభు, స్తుతులు ప్రభు, స్తుతులు ప్రభు. 14 సంవత్సరాలు తర్వాత అమ్మగుడిలో 6 సంవత్సరాలు చేసింది. తర్వాత శివలపాడు 3 సంవత్సరాలు చేసింది. ఇక్కడికి వచ్చి దాదాపు 19 సంవత్సరాలు దగ్గర అవుతుంది. 19 సంవత్సరాలు బట్టి మీరు నేను ఒక కుటుంబీకులుగా తెలుస్తున్నాం. కానీ నా పరిస్థితి బాగా మిశ్రమ వారికి నేను ఒక కాగితం తెచ్చాను. నేను చేయలేమయ్యా, నా పరిస్థితి బాగా ప్రేమతో అంగీకరించాను. రేపు మమ్మల్ని ఎవరమ్మన్నారు, ఎవరైతే వాళ్ళ మమ్మల్ని అభిషేకించి అవకాశం కలిగించారు. కాబట్టి అవకాశం లేదు. కాబట్టి మీరు మేము కలిసి ఉన్నాం కలుగుతాం. అనంతరం 10 పిల్లలు కుటుంబీకులు మీరు ఎక్కడ ఉందా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయమని ప్రేమతో మనం చేస్తున్నాం. విషయాన్ని రాసించి మంచి పరిచర్య ఉన్న ఊరిలో జరిగించాం. సొంత స్థలం విషయాన్ని రాసించి తర్వాత మరి అమ్మవారు కూడా వచ్చారు. అమ్మవారి గూడలో కూడా అద్భుతమైన పరిచయం. అక్కడ చీమలపాడు వెళ్ళారు. చీమలపాడులో కూడా ఏదో 1 సంవత్సరం పంపించారు. మరి అక్కడ కూడా మరి ఎంతో పరిచయం. పక్కన వెంకట తండాలు ఉంది. అక్కడ 2 సంఘాలు చూసారు. 2 సంఘాలు 45 సంవత్సరాల క్రితం అని అంటే మరి వారి ఆరోగ్యం కానీ వారి యొక్క వయసు కానీ వారి స్థితి కానీ ఎంత బాగుండేదో చూడండి. ఇప్పటికి అట్లా ఉన్నదంటే ఇప్పుడు కూడా చాలా బలహీనతలు రావడం వల్ల ఇక్కడికి వచ్చి కూడా దాదాపు 18 సంవత్సరాలు అవుతాం. 10 సంవత్సరాలు 18 సంవత్సరాలు
18 సంవత్సరాల ఈ పరిచర్యలో ఇక్కడ చాలా మందిని ప్రభు దగ్గరికి నడిపించారు. ఈరోజు చర్చ్ అంతా నిండింది, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, బయట కూడా కూర్చున్నారు. మరి ఎంత పరిచర్య, 18 సంవత్సరాల పరిచర్యలో ఇక్కడే అప్పుడు మమ్మల్ని ఆఫీస్లో ఆ పిల్లలు కూడా ఎవరు తగ్గి ఎవరు ఎక్కువ ఎవరు ముగ్గు పెట్టుకోవడము లేదు. నేను ఆ పిల్లని దగ్గర తీసి మళ్ళీ జీవాకి పెట్టుకొని చూసేదాకా అయ్యగారు మన పిల్లల దగ్గర తీసుకుంటే అసేపోయింది. ఇట్లా తీయాలని మంచినీళ్ళే తాగింది, పాలే తాగింది, అందరూ తింది. మరి అట్లా తినిపించి ఆ పిల్లల్ని పెంచారు. మాట్లాడించి ఉన్న తర్వాత మరి ఏంటి అమ్మాయిలో ఉంటున్నారు అది ఇదైనా అమ్మాయి గారు రావటం, ప్రార్థన చేసి వెళ్ళటం. మేము వెళ్ళకపోయినా గుడికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళేవాళ్ళు. వెళ్ళటం, నేను ఆయనకి అయ్యగారి కాళ్ళకి నమస్కారం చేసుకోవడం, ఎందుకంటే దేవుళ్ళు నమస్కారాలు చేయటం అలాంటివి చేస్తారుగా, అలా చేసేదాన్ని నేను అయ్యగారికి. మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసేటమే అయ్యగారి కాళ్ళకి మొక్కుకునేదాన్ని. అలా ఉండి అలా చేశాను చాలా నాళ్ళు కూడా. అట్లాగే ఉన్న తర్వాత ఈయన ఇక ఆదివారం ఇంటికాడ సెలవేగా ఇంక ప్రార్థనకు వస్తుంటే వచ్చి గుళ్ళో కూర్చుంటా ఉండేది. చెప్పారు ఇలా వెళ్ళిపోతున్నానని, అంతమంది మనకు తెలియదు. అయ్యగారు చెప్పి కాడి నుంచి నాకు అసలు తలుచుకుంటే ఏడుపు వచ్చేస్తుంది. అయ్యారు ఎంతమంది అసలు అక్కడికి వెళ్ళినా మంచి ఆరోగ్యంగా ఉన్నారు, అందరికీ ప్రార్థన చేద్దాం. మా అబ్బాయి 10వ తరగతి చదివి ఇంటికి వచ్చిన తర్వాత మరి మీటింగ్స్ పెట్టారు. మరి పాటలు పెడితే మా అబ్బాయి వచ్చాడు, దానాకులోకి వెళ్తున్నాము. అప్పుడు మా అమ్మాయి వచ్చి పాట పాడినా ఇక్కడ ఆమె ఫస్ట్ వచ్చేది గుళ్ళు. ఫస్ట్ మా అబ్బాయి ఏం చేశాడు, ఒక రోజున నువ్వు మార్గోడు దేవుడికి కట్టావా అని చెప్పేసి ఆమె వాంలో సన్న సింగుల్లో నిలబెట్టేసాడు. అదేంటయ్యా ఎత్తే వెళ్ళింది, అదేం కట్టారు ఎత్తే వెళ్ళింది వెళ్ళిపోయినప్పుడు చెప్పకుండా ఆయన ఇప్పుడు ఇంకా హాస్టల్ కూడా వెళ్ళాలి, బాగా సింపుల్. అయితే హాస్టల్కి వచ్చిన తర్వాత నాన్న నేను ఇంకా వెళ్తానా అన్నాడు. సరే వెళ్తా అన్నాడు. అన్నాక వచ్చాడు. మరి ఒకే స్టార్టింగ్లోనే మరి ఆయన మరి దేవుని పట్టుకున్నట్టుగా పాటలు పాడటం కానీ మరి రంగు పాడటం కానీ అప్పుడే స్టార్టింగ్లోనే ఇక ఫస్ట్ నుంచి కూడా చికెన్ అనేది అమ్మ మీ అబ్బాయి అంత బాగా పాటలు పాడుతున్నాడు, అంత బాగా రంగు పాడుతున్నాడు, మా ఊరు కూడా చెప్పలేదు అక్కడ వస్తున్నాడు, బాగా పాటలు పాడుతున్నాడు అని చెప్పి మేము కామం పెట్టుకుని చెప్పంలో సర్లే అని చెప్పి కట్టా అట్లా వస్తా ఉన్నాడు. వస్తా మరి అయ్యగారు అమ్మగారు మరి ఏమన్నారో ఏం చెప్పారు. మరి కర్నూలు ప్రైవేట్గా పంపించారు ఫస్ట్. మరి సంఘంలో ఉన్న దైవజనం కూడా సేవకులు సిద్ధం చేయటం అంటే మా విషయం కాదు. మళ్ళీ మంచి అద్భుతమైన సభలు కూడా జరిగించారు. నేను వచ్చి 6 సంవత్సరాలు అయింది. శుక్రవారం అమ్మగారు అయ్యగారు వచ్చారు, శనివారం ఎత్తు పెట్టారు. నేనే నా పిల్లలే వచ్చాము, పొందలేదు అయ్యారు. శుక్రవారం వచ్చారు, శనివారం ప్రార్థన పెట్టారు, కృష్ణ ఏం లేవు. దాన్ని బట్టి మరి దేవుడు ఒక అమ్మగారు మీటింగ్లు అయినప్పుడు కూడా సొప్పట్లో బాగా మా ఇద్దరం మీటింగ్లు అయిన తర్వాత వెంకటేశ్వరం అంతా మేమే. మా రామోజీ బాగా కంట్లో వచ్చేది లగ్నంలో రాళ్ళని. అయితే వాళ్ళు నేను మాకు తెలిసేది కాదు, బాగా కంట్లో వచ్చేసి అసలు చాలా ప్రసవించి ఆడవాళ్ళు ఎంత నొప్పులు పడతారో అంత నొప్పులు పడిపోయేవాళ్ళు. నేను అమ్మాయి అన్నట్లు ఇప్పుడు మా ఇంటి దగ్గరే తనలో వాళ్ళు అలా కూర్చొని ప్రార్థన చేస్తున్న రాత్రిలో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. అయితే మాకు అవి ఆపరేషన్ చేయాలి అన్న సంగతి మాకు తెలియలేదు. తెలియక మేము అట్లా బాధపడేవాళ్ళము. అబ్రాహం గారు ఛాన్సర్ మా ఆయన కూడా హాస్పిటల్కి ఇట్లా బాగోలేదు అయ్యా అంటే తీసుకెళ్ళేవాడు. ఆయన కూడా చూపించాడు. అలాగే అమ్మగారు అయ్యారు చాలా సార్లు మమ్మల్ని మా గురించి చాలా బాగా బాబు చిన్న బాబు కట్టులో ఉన్నాడు. 3 నెలలకు వచ్చారు అయ్యారు. బాబు కట్టులో ఉన్నాడు. ఒక పునాది వేసి ఉండయి. ఆ పునాది వేసింది మా దగ్గర అయితే కనీసం 100 రూపాయలు కూడా లేని స్థితిలో వేసాం. పునాది వేసిన తర్వాత అమ్మాయి డబ్బులు లేదు,
రోజులు ఆఫ్ చేసేద్దాం ఇల్లు తర్వాత కట్టుకున్నాము అన్నారు. ఇంకా ఎంతమంది చెప్పినా ఆల్రెడీ చెప్తున్నారు ఇది ఇల్లు అట్లాగే ఉంటుందా ప్రార్థన చేసి మొదలుపెట్టి వెళ్ళారు. అయితే ఇల్లు వచ్చిన తర్వాత పునాదుల మీద ఉంది బాబు ఇల్లు వస్తున్నాను. అట్లాగే దేవుడు నాకు ఎంతో ఓపిచ్చారు. మా అమ్మగారయ్య గారు కూడా అంత ప్రార్థన చేస్తే ఇంటికి వచ్చాయి. మా అమ్మగారు కూడా అమ్మాయి బాగానే కట్టుకుంటానమ్మా తొందరగా నీకు పెట్టి నీకు బాబు కడుపులో ఉండగానే మీరు మన స్లాబ్ వచ్చేస్తారు మీరు భయపడద్దమ్మా అని అనేవాళ్ళు అమ్మగారు. అట్లాగే ప్రార్థన చేసేవాళ్ళం. అమ్మగారయ్య గారు బాగా ప్రార్థన చేసేవాళ్ళు. మా బాబు కూడా హాస్పిటల్కి రమ్మంటే హాస్పిటల్కి వచ్చేవాళ్ళు. ఎంతో ప్రార్థన చేశారు. మా కుటుంబం కోసం కూడా బిడ్డల కోసం మరి వాళ్ళ అభివృద్ధుల కోసం ప్రార్థన చేశారు. ఇల్లు మరి బాగుపడుతూ ఉండగానే స్లాబ్ కోసం 9 నెలలు వచ్చేపటికి స్లాబ్ పోసేసిన అతనికి గొప్ప కార్యం చేశాడు దేవుడు. గొప్ప మేలు చేశాడు. అయ్యా మరి అయినా మరి మీరు చేసే కార్యాలు గొప్పతారంట అని చెప్పారు అయ్యగారు. గొప్ప అయ్యగారు చెప్పారు. ఎంతో ప్రార్థన చేశారు. రోజు వచ్చి అమ్మగారు అమ్మాని ధైర్యంగా ఉండు, హిందురాలైనా సరే దేవుడిని నమ్ముకున్నావు. నీ ప్రార్థన దేవుడు ఆలోచించి నీ బతికిచ్చాడు. అమ్మగారు గారు ఎంతో ధైర్యం చెప్పేవాడు. ఎట్లా డాక్టర్ కట్టుకోవాలంటే నేను తగ్గి అంటే నేను భయపడకముందు వచ్చి అయ్యారండి కరెంట్ అయ్యి చెప్తాను నాకు ఇవ్వండి మా చెంతలో ఆటలు పెట్టుకుని బాగా పాడుకుంటాను అంటే అమ్మగారు అయ్యారు ఇవ్వండి అప్పుడు అమ్మగారు చెప్పేవాడు. అయ్యారు ఇచ్చేవాళ్ళు. నేను నాకు అయ్యాకే తీసుకెళ్ళి ఇచ్చేసేదాన్ని. ఎప్పుడన్నా ఆలస్యమైనా పర్వాలేదు అమ్మా నువ్వు ఏ పంట చెప్తారు అయ్యారు అమ్మగారు. మరి బాగా అప్పుడు కూడా వచ్చింది మా ఆయనకి బాగా పడుతున్నారు. మరి ఇంట్లోకి వెళ్తే అసలు ఇంట్లో కూర్చోలేకపోతున్నాడు. అసలు ఇంట్లో ఏదో నేను చచ్చిపోతాను తిరిగి మరి రోజు అసలు ఎంత తిరిగా ఇంట్లో అనేది కూర్చుని ఉన్నాడు. అసలు మరి అనే రోజు సర్జరీలో పడుతున్నాం. మా బాగా తెలుగు మేము అందరూ తెలుగు ఈ మధ్యలోనే మేము ఏదో రోజు పడుతున్నాం. అమ్మగారు అమ్మ కొడుకుని వచ్చి నీకేం భయం లేదు మేము ఉన్నామని అమ్మగారు అయ్యారు ఎంతో ప్రార్థన చేసి 10 మంది ప్రార్థన చేసి కొడుకొని మనకి ఎంతో ధైర్యం చెప్పారు. అమ్మగారు అడిగారు ఎంతో ప్రార్థన చేశారు. సంఘం అంతా కలిసి ప్రార్థన చేశారు. మరి హాస్పిటల్ ఉన్నదో కూడా వచ్చేది. వచ్చి అక్కడ ప్రార్థన చేసి ఐసీయూకి అప్పని అడగలేదు. నా దగ్గర వచ్చిన అమ్మగారు అమ్మ నువ్వేం భయపడదు అమ్మగారు అయ్యారు ఎంతో ప్రార్థన చేశారు మా కోసం మా కుటుంబం కోసం. మరి ఇల్లు అయితే మేము ఎగిరిపోయి నీళ్ళు కారుతూ ఉండేది మా ఇల్లు. చెరువులు కొడిగేసి మేము ముగ్గురు వచ్చారు. మేము చెరువు పక్కతో ఉండేవాళ్ళు. మరి అమ్మ మీ గృహం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ మంచి ఫిజిక్స్ వస్తున్నాం. నా దగ్గర అయితే డబ్బులు లేకుండా మొదలు పెట్టాను. నేను ఇవి కట్టేటప్పుడు కూడా ఇవి చెప్పాను. నా దగ్గర డబ్బులు ఇవ్వు కట్టుకున్నాను. అందరూ ఎంతో ప్రార్థన చేశారు. అయితే కూడా ఎంతో ప్రార్థన చేశారు. మళ్ళీ ఎంతో ఎంతో ప్రార్థన చేశారు. వాడికి ఇచ్చిన నేను చేసలేము. మరి వాడు చెప్పాలంటే మరి చేయగలరా అలా ఉంటారో లేదు మనకు తెలియదు. మరి పదమరంటే నాకు చాలా బాధ చేసింది. మరి వాడికి ఇచ్చిన మనం చేస్తున్నాను. మరి వాళ్ళ ఆరోగ్యం కోసం మనం అందరూ ప్రార్థన చేస్తాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా నా వందనాలు చెల్లించుకున్నాను. మరి మెట్రోపోర్ట్ ఓల్డ్ సెక్షన్ అంటే మరి మన మిషన్లో మంచి పేరు. అయితే మరి దేవుడు మరి అందరూ సాక్ష్యాలు చెప్పారు. నిజంగా మరి ఎంతో అద్భుతం. మరి అయ్యగారు వచ్చి ఇంచుమించు మరి 18-19 సంవత్సరాలు అవుతుంది. వచ్చిన కాడ నుంచి మరి ఎన్ని మీటింగ్లు జరిగినాయో, మరి ఎన్ని అద్భుతాలు జరిగినాయో, ఎన్ని కుటుంబాలు ఎన్ని కార్యాలు జరిగినాయో మనందరికీ తెలుసు. మన కోసం మరి ఎంత ప్రార్థన చేశారో. మరి సంఘం సేవకుడు కలిసి ఉంటే మరి నిజంగా ఏదైనా దేవుడు మన పట్ల చేస్తాడు. మరి ఇంకోటి నేనేమంటానంటే మరి నేను తెలుగు గల్లవాడిని నువ్వు తెలుగు గల్లవాడు అంటే అక్కడ అయ్యగారు చెప్పినట్టు
దేవుడి చిత్తం నెరవేరబడదు. సేవకుడు సేవకుడే, విశ్వాసి విశ్వాసే. అట్లాగే మరి సేవకుడు పట్ల మనకు మరి మనం ఎలాగే చెబుతాం, అమ్మగారు అయ్యగారు దేవుడి దగ్గర మొదలుపెడతారు. మన నిజంగా మనం అందరం మన కుటుంబాల్లో మన ఎన్నో రకరకాలుగా మరి మన బాధలు మనం చెప్పుకున్నప్పుడు సేవకుడు మరి స్థలంలో కూర్చొని మరి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కట్టి విజ్ఞాపన చేస్తున్నాడు. మరి మన తండ్రి అయిన సేవకుడు మన కుటుంబాల కోసం, మన సంఘాల కోసం, మన కుటుంబాల కోసం మరి విజ్ఞాపన చేసినప్పుడు మరి ఈరోజు ఈ రీతిగా ఈ స్థాయిలో ఉన్నామంటే మన సంఘం గురించి దేవుడు ఎంతో ఈరోజు గర్వపడుతున్నాడు. మరి నిజంగా 150 సంఘాలు ఉన్నాయి మనకి. నేను చూస్తా చాలా సంఘాలు. మరి నేను వెళ్ళిన చాటాల్లో చెప్తారు, నిజంగా మీ సంఘం ఎంత బాగుంటుందో, మీ సంఘం ఎంత బాగుంటుందో, మీ అయ్యగారు ఎంత వినయంగా ఉంటాడు, మరి మీరు ఎంత కలిసికట్టుగా పరిచయం చేస్తారు, మీటింగులు పెడతారు. అసలు మాకే ఆశ్చర్యం అవుతుంది అని గూడెళ్ళ వాళ్ళు, ఇతర వాళ్ళు చెప్తుంటే నేను గర్వపడుతుంటాను. నిజంగా మరి అటువంటి అవకాశం మనకి ఇచ్చాడంటే మరి నాకు కాదు, అయ్యగారికి కాదు, అమ్మగారికి, మన సంఘానికి కాదు, కానీ మన సంఘం పట్ల దేవుడంతా మహింపరచబడుతున్నాడు, దేవుడంతా గణపరచబడుతున్నాడు. మరి నిజంగా సేవకులు మన కోసం, మన కుటుంబాల కోసం రాత్రి అనక పగలనక ఎంతో విజ్ఞాపన ప్రార్థన చేశారు. మన ఈ స్థితిలో, మన ఈ స్థాయిలో ఉన్నామంటే అది సేవకులు సెలవు, మరి ఆ ప్రార్థన విజ్ఞాపన. మరి ఇంకోటి ఏంటంటే మనం వచ్చినాక అయ్యగారికి మరి ఇంచుమించు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం ఇక్కడ పరిచయం మొదలుపెట్టినప్పుడు హఠాత్తుగా హార్ట్ ఆపరేషన్ జరిగింది. మరి మా సంఘం అసలైతే నాకు తెలుసు ఎంతో ఏడ్చారు, విజ్ఞాపన చేశారు. నేనైతే దేవుని సంఘంలో చెప్తున్నాను, మరలా మా సేవకుడు వచ్చే వరకు ప్రతిరోజు వచ్చి గుడి తలుపులు తీసి ప్రార్థన చేస్తానని నిబంధన చేసుకున్నాను. మరి దేవుడు ప్రాణాలతో మళ్ళా తీసుకొచ్చి మరి ఇక్కడ నిలబెట్టి మళ్ళీ ఈరోజు ఎంతో భయంకరంగా వాడుకుంటున్నాడంటే అది దేవుడికి ఇష్టం, నాకు నీకు కాదు, దేవుడికి ఇష్టమైంది వాడుకుంటున్నాడు. మరి మన సంఘం వాళ్ళందరూ కూడా ఆయన కోసం మరి చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరు చేయాల్సిన పరిచర్యలు చేశారు. మరి ఎవరు కూడా దేవుడు విషయంలో, అయ్యగారి విషయంలో అందరూ కూడా ఎంతో పరిచర్య చేశారు. ఎంతో మరి దేవుడికి దగ్గరగా, సేవకుడికి దగ్గరగా. మరి నిజంగా మా సంఘంలో ఏదైనా కార్యక్రమం జరగాలన్నా, మీటింగ్లు జరగాలన్నా నిజంగా మా సంఘంలో ఎవరు గొడవ పడతాం కానీ, సమస్యలు పెట్టుకుంటాం కానీ, అసూయ కానీ, ఈర్ష్య ఉండదు. అబ్రహం గారికి అప్పచెప్పామా అంతే, లేకపోతే రాము గారికి అప్పచెప్పామా అంతే. దాన్ని మరి వ్యత్యాసం చేస్తాం, దాన్ని ఇంకో రకంగా తీసుకొస్తాం, గలిబిలి ఉండదు. ఎందుకనంటే సేవకుల ప్రార్థన, మన ప్రార్థన ఎంతో మరి ఆయనకి ఇష్టమైంది. దేవుడు గుట్టుగా మరి ఈ సంఘాన్ని రీతిగా పోషిస్తున్నాడు. మరి నా జీవితంలో కూడా మరి సేవకులు మరి ఎన్నో విషయాల్లో, మరి గృహ విషయంలో, నా భార్య చెప్పినట్టు గృహ విషయంలో మరి నేను బలహీనంగా ఉన్నప్పుడు మరి సేవకులు వచ్చి ఎంతో ప్రార్థన చేశారు, మరి మంచి మార్గంలోకి నడిపించారు. మరి నేను ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తున్నానంటే మరి ఒక రకంగా మరి సేవకుల ప్రార్థన విజ్ఞాపనే. మరి నేనైతే భయంకరమైన అన్నుడిని, మరి మీకైతే తెలియదు కానీ మరి పెద్దవాళ్ళకి తెలుసు ఎంత భయంకరంగా ఉండేవాడు, మరి ఎంత మొగిరితనంగా ఉండేవాడు. మరి ఆ స్థితి అంతా పోయింది. ఎందుకంటే దేవుళ్ళకి వచ్చినాక మరి దేవుడు నన్ను కూడా ఎంత వాడుకుంటున్నాడు. మరి సేవకుల పట్ల మరి ఏ రీతిగా ఉండాలో, మరి ఏ రీతిగా నడుచుకోవాలో కూడా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. మరి నిజంగా మరి ఈ చర్చి విషయంలో కూడా మరి సేవకుడు వచ్చినప్పుడు ఏమీ లేదు, మీ అందరికి తెలుసు. మరి నా గొప్ప కాదు కానీ మరి వాళ్ళ ప్రార్థన, వాళ్ళ విజ్ఞాపన ప్రార్థన, మన ప్రార్థన మరి ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేస్తాం, మరి స్థాయి అయిపోవటం, ఇవన్నీ ఎవరికి దోషిందో వాళ్ళు మరి దేవుడు ఈ సంఘాన్ని ఏది ఒకరి దగ్గరికి వెళ్ళి చేయించాల్సుకోకుండా మరి అన్ని రీతులుగా దేవుడు ఇస్తాము. ఈ సంఘాన్ని సమృద్ధిగా పోషిస్తున్నాడు. మరి చిన్నోళ్ళు చేసే పని చిన్నోళ్ళు, పెద్దోళ్ళు చేసే పెద్దోళ్ళు, మరి సేవకులు చేసే పని సేవకులు. ఎవరిని కూడా కించపరచడానికి లేదు, ఎవరిని కూడా తీసివేస్తానికి లేదు. మరి దేవుడు ఆ రీతిగా ఈ సంఘంలో అందరికీ ఎవరికి ఇవ్వాల్సిన పని వాళ్ళకి, ఎవరు చేయాల్సిన పని పరిసరాలు అందరు చేయబట్టే ఈరోజు మేము అందరం సంతోషంగా ఈ రీతిగా కూర్చున్నామంటే సేవకుల ప్రార్థన, సేవకుల విజ్ఞాపన
మరి దేవుడు చెప్తున్నాడు, మరి నేను ధనవంతుల దగ్గర రాలేదు, దరిద్రుల దగ్గరికి వచ్చానని చెప్తున్నాడు. మరి నిజంగా మరి మా సంఘాన్ని మేము ఎంతో దీన స్థితిలో ఉండగా, మరి ఎంతో మరి తెలియని స్థితిలో ఉండగా మరి సేవకులు వచ్చి మరి మా సంఘాన్ని, మా కుటుంబాన్ని ఎంతో మరి బలపరిచి మరి ఈరోజు ఈ రీతిగా అందరు సాక్ష్యాలు చెప్పారంటే అది విజ్ఞాపన ప్రార్థన, మన ప్రార్థన మరి దేవుడికి ఎంతో ఇష్టమైంది. ఈ రీతిగా నిలబడగలిగాం. మనం కూడా ఇప్పుడు వచ్చే సేవకుడు మరి ఏ రీతిగా మనకు తెలియదు, కానీ మరి యథావిధిగా ఆహ్వానిద్దాం, మన పరిశీలన మనం చేద్దాం. ఇంకా వృద్ధాప్యులు అది మర్చిపోకుండా మన సంఘం అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడి దగ్గర మన కుటుంబాల కోసం, మన బిడ్డల కోసం మరి ఎన్నో విజ్ఞాపనలు చేశారు, ఎంతో ప్రార్థన చేశారు. దానికి ప్రతిఫలం మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, మంచి తెలుసుకోవాలి. వాళ్ళు వెళ్ళిపోయినా కానీ అన్నీ కోరుకుంటున్నాడు. మీ అందరికీ నా వందనాలు. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలనీల విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము,
నమ్మదగిన దేవుడు తన సేవ కొరకు ప్రత్యేకించిన వారికి సర్వ సమృద్ధినియ్యగలడు. ఆయన సేవ చేసే ధన్యతను కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నాను. ఆయనను మనసారా స్తుతిస్తున్నాను. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. దయచేసి అందరూ కూర్చోండి. దేవుడు వారి దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే ముఖ్యంగా టైం సెన్స్. వాళ్ళు మన 7ంటికి ప్రార్థన అంటే 7:30కి ప్రార్థన అంటే 7ంటికి అక్కడ ఉండేవాళ్ళు. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి, నీలో నిలచి వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించి మీ నామానికే మహిమ తెచ్చుకోండి ప్రభా. సాయంత్రం ఆరాధన జరిపించాలని ప్రభా. అయ్యా నా తండ్రి, ఆశతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఆరాధనకు అనేక మందిని ప్రభా ప్రేరేపించి తీసుకోమని అడుగుతున్నాం ప్రభా. ఒక మాట చిత్తం గారు అన్నారు, ఆ ప్రార్థన కూడా సరిపెడితే మంచిదమ్మ మీరు అన్నారు. అలాగే ప్రభా ఆశీర్వదించిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తానన్నారు. మరి అందరిలో జరిపించారు. లాస్ట్ వారికి కూడా జరిపి ఎంత మంచిదమ్మన్నారు. నిజంగా మీరు మాకు అవకాశం ఇచ్చారు, మీకు వందనాలయ్యా. ఆ అవకాశాన్ని మేము కూడా సద్వినియోగం చేసుకొని సంఘటనలందరూ దీవించి పర్యటానికి నీ కృపను గ్రహించండి. మీరు దీవించే ప్రాంతాలలో దీవించబడ్డావు కనుక మీరు దీవిస్తున్నాము, మీరు దీవించండి. ప్రతి అవసరాలు తీర్చేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. ఈ రీతిగా అనేక సార్లు అనేక సమయాలు ప్రభావ మేమందరం కలుసుకోవడానికి, గుర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయడం విధంగా సహాయం చేయండి. ప్రాంతంలో ప్రభావ ఇన్ని ప్రభావ నెలలు బట్టి ప్రభావ కుమారుడు ఎంత అక్కడ ప్రభావ సేవ సంఘం పరిస్థితులు ఉన్నప్పటికైనా సద్వినియోగం చేసుకుని దాసుల వరకు వస్తుండగా ప్రభావ బిడ్డ రాకపోకలు తోడుగా ఉన్నారు. స్తోత్రాలు. వారు చేసే సేవని, వారికి ఇచ్చిన బిడ్డని బహుగా మీరు ఆశీర్వదించండి. ఇంకా ప్రభావ తను మంచి ప్రజలుగా చేసి మీరేమో వారిలో మాట్లాడి మీరు దీవించమని యేసు ప్రభు వారిని వేడుకున్నాం తండ్రి గారు. ఆమేన్. పరిశుద్ధులు ఈ దయ్యం బట్టి, నీ కృపను బట్టి, ప్రభు మా సంఘాన్ని బట్టి జ్ఞాపకం చేసుకున్నాం. సంఘ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకయ్యా. కానీ బంధువులు కానీ సమస్యలు కానీ ఎప్పుడు కానీ లేకుండా అందరికి మంచి ఆరోగ్యవంతులుగా వచ్చి అయ్యా నీ సన్నిధిలో ఎక్కువగా ఎదుగుదల కలిగి జీవించగలిగిన భాగ్యం దయచేయండి. ప్రభా మీరు ఎక్కడ ఉన్నా సరే, ప్రభా ఇప్పుడైనా బిడ్డలు ఎక్కడ ఉన్నా సరే వారి కొరకు మేము ప్రార్థన చేసేందుకు మాకు సహాయం దయచేయండి. బిడ్డలు ప్రభా నీ అందు నిలిచి ఉండి ప్రభా అటు నీ ఇటుగా తొలగిపోకుండా, కొడుకు ఎరువు కలిగి తొలగిపోకుండా నిలిచి ఉండేటట్టుగా సహాయం దయచేయండి.
అయ్యా ఇలా ఇవి కొన్నాను అలాగే బలపరచండి స్వస్థపరచండి ఇబ్బందులు ఉన్నవారికి ఇబ్బందులు కలిగించండి కష్టాలు ఉన్నవారికి కష్టాలు తీసేయండి ఇంకా ఎక్కువగా ఎదుగుదల కలిగి జీవించగలిగిన ఇచ్చేయండి ప్రభా మేము విడిచిపెట్టినా కానీ ప్రభా మీరు విడిచిపెట్టే దేవుడు కాదు పిల్లలు మీరు విడిచిపెట్టుకోకుండా రక్షణ భద్రపరిచి కాపాడి పిల్లలు అభివృద్ధి పొందినట్లుగా ఆశీర్వదించబడినట్లుగా ఇంకా ఎక్కువగా చదువులో విద్యలను బుద్ధిలోను అవసరం అన్ని విషయాలు ప్రభా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి వారికి ప్రభా ఎంతోమంది గుంపులో ఉండేటట్టుగా సహాయం దయచేయండి ప్రభా నీ చిత్తమైతే ఆమేన్. అద్భుతమైన దేవుని ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం తండ్రియు కూడిన బిడ్డలందరికీ సంఘానికి గ్రామానికి ఎప్పుడు ఎల్లప్పుడు బిడ్డలందరికీ సదాకాలము మీరే తోడైంది కాపాడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలు. మంచిది. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్న